హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరా వ్లాగ్స్. ఎన్ని రోజులైందో ఇలా చెప్పక లాంగ్ వీడియోస్ పెట్టి. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు ఇంకా నా పరిస్థితి, కాబట్టి నేను లాంగ్ వీడియోస్ అయితే పెట్టడానికి అస్సలు వీలు కాలేదు. అందుకే చాలా డేస్ అయింది లాంగ్ వీడియోస్ పెట్టక. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వచ్చేసి అయితే నేను రవ్వ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. లాస్ట్ టైం ఒకసారి చేశాను కేకు, కానీ లాస్ట్ క్లిప్ పెట్టలేదు కదా, అందుకే ఇప్పుడు ఒకసారి చేసి అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు రవ్వ కేక్ చేస్తున్నాను, ఇంకా సేమ్ చేస్తే ఏం బాగుంటుంది అనేసి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 3/4 కప్పు రవ్వ తీసుకున్నాను. 3/4 కప్పు ఇంకా సేమ్ క్వాంటిటీ అయితే షుగర్ తీసేసుకొని ఇంకా కొంచెం 2-3 యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకో బౌల్ తీసేసుకొని ఇలా ఒక 3/4 కప్పు సేమ్ క్వాంటిటీ ఉండాలి పెరుగు, 3/4 కప్పు పెరుగు తీసుకొని 3/4 కప్పు స్మెల్ రాని మంచి నూనె తీసుకొని అది కూడా వేసేసుకొని ఇంకా ఫ్లేవర్ కోసం అయితే కొంచెం వెనీలా ఎసెన్స్ అండ్ బేకింగ్ సోడా అండ్ కొంచెం ఈనో కూడా వేస్తే ఇంకా పర్ఫెక్ట్గా పొంగుతుంది అన్నమాట. అవంతా ఇంకా మంచిగా కలిపేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి, లేదా అంటే బీటర్ ఉంటే బీటర్తో కలుపుకోండి. నా దగ్గర బీటర్ ఉంది, కానీ ఎలాగో మిక్సర్తో ఇంకా పట్టేద్దాంలే అనేసి నేను మిక్సర్లో అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. ఇది మిక్సర్లో గ్రైండ్ చేసి మళ్ళీ రిటర్న్ అదే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ ఒక జల్లెడ తీసేసుకొని అదే బౌల్ మీద పెట్టేసి 3/4 కప్పు మైదా పిండి తీసుకోండి. 3/4 కప్పు అంటే అర్థం కాని వాళ్ళకు 3/4 కప్ అన్నమాట. మైదా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత అయితే మనం ఇంకా సూజీ రవ్వ అండ్ షుగర్ కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే ఏంటంటే ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా అవుతుంది అన్నమాట కేక్ పొంగేటప్పుడు అన్నమాట. ఇంకా మనం దాన్ని అయితే ఇంకా బాగా మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకోవాలి. నేను స్టార్టింగ్ నుంచి కలిపే వీడియో కొంచెం మిస్ అయింది. ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది కలుపుకున్న బౌల్ని అయితే ఇంకా పక్కకు పెట్టేసి బేకింగ్ ట్రే తీసుకోండి. బేకింగ్ ట్రే లేదా ఏదైనా బౌల్ మీ దగ్గర ఏది ఉంటే అది, దానికి కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా ఇలా గిన్నె మొత్తం అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండి ఆర్ గోధుమ పిండి ఏదన్నా సరే పిండి కొంచెం దాని మీద ఇలా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే కేక్ అయితే కొంచెం మాడకుండా, అడుగు అంటకుండా ఉంటుంది అన్నమాట. అందుకే ఇలా బేకింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా కేక్ అనేది అయితే వస్తుంది. ఇంకా మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని అయితే ఇప్పుడు ఆ ట్రేలో అయితే వేసేసేయండి. ఇలా చూడండి పిండి ఎలా ఉంటుందో, వేసేటప్పుడు కొంచెం లేయర్స్గా ఎలా ఫామ్ అవుతుంది చూడండి, అలా ఉండాలన్నమాట. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇలా మొత్తం మంచిగా ఈజీగా అయితే ఇంకా స్పాచులతోనైతే మంచిగా తీసేయండి. ఇలా ఒక మాట చెప్పాలంటే మొన్న మైదా పిండి కేక్ చేశాను కదా, అప్పటికంటే ఈ రవ్వ కేక్ ఇంకా బాగుంది టేస్ట్. అంటే దానికంటే ఒక 10% అయితే టేస్ట్ మంచిగా ఉంది రవ్వ కేకు. నేను చాలాసార్లు ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే రవ్వ ఉడుకుతుందో లేదో అన్నట్టు చాలాసార్లు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ సూజీ రవ్వ కేక్ అయితే సూపర్గా అయితే వచ్చిందన్నమాట. ముందుగా అయితే ఒక గిన్నె ఇలా గ్యాస్ మీద పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. గిన్నెలో బౌల్ డైరెక్ట్ పెట్టుకోకుండా దాని మీద ఏమన్నా కవర్ చేసేసి దాని మీద గిన్నె పెట్టేసుకుంటే ఇంకా తర్వాత అయితే ఇంకా మనం గిన్నె మీద అయితే మూత మూసేసుకొని ఏమైనా కొంచెం బరువు పెట్టేసుకుంటే కేక్ అయితే మంచిగా బేక్ అవుతుంది అనమాట. ఎలాంటి చిన్న గాలి కూడా బయటికి పోకుండా కేక్ని అయితే 35 to 45 minutes వరకు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంకా మనకు టూత్పిక్ లేదా చాక్ ఏమన్నా సరే కొంచెం కుచ్చి చూసుకుంటే దానికి అంటుకోకుండా రావాలన్నమాట. అంటుకోకుండా వచ్చింది అంటే ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. ఇంకా లాస్ట్కి అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి కొంచెం కూల్ అయిన తర్వాత ఇంకా ప్లేట్లో తీసుకొని ఇంకా తినడమే అన్నమాట. ఇంకా టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగా వచ్చింది. మెల్లిమెల్లిగా కేక్ చేస్తూనే ఉండాలి అనుకుంటున్నాను, ఎందుకంటే కేక్ చేయడంలో పర్ఫెక్ట్ అవ్వాలి. ఇంకా మెల్లిమెల్లిగా విప్పింగ్ క్రీమ్తో కూడా డెకరేషన్ కూడా చేసి మెల్లిమెల్లిగా వీడియోస్ అయితే తీద్దాము. అండ్ ఇప్పుడైతే కేక్ సూజీ రవ్వ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎక్కడ కూడా మాడకుండా ఎంత మంచిగా వచ్చిందో. నిజం చెప్పాలంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందన్నమాట. కాకపోతే నేను పిండి చాలా తక్కువ తీసుకున్నాను. స్వీట్ కదా, మా బ్రదర్కి అయితే స్వీట్ ఎక్కువ పెట్టొద్దు కాబట్టి ఇంకా ఎవరు తింటారనేసి నేను కొంచెం చేశాను. అందుకే కొంచెం పల్సగా ఉంది, కాకపోతే స్పాంజ్ లాగా బాగా పొంగిందన్నమాట, మంచిగా అయ్యింది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు నిజంగా నా వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్.